హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే అల్లు అర్జున్ గారు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ ఎలా ఉందంటే కొద్ది రోజులుగా నేను చూస్తున్నది, నేను అబ్జర్వ్ చేస్తున్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత కొన్ని నెలలుగా ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి అల్లు అర్జున్ గారి అభిమానులకి, అలానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి. ఈ ఫ్యాన్ వార్స్ ఆన్లైన్లో జరిగితే పర్వాలేదు, ఆఫ్లైన్ వరకు వెళ్తుంది. సో దయచేసి ఒక హీరోని అభిమానించేటప్పుడు మీరు ఒక మూవీ చూశారు, ఆ మూవీని ఎంజాయ్ చేశారు, ఏదో ఫ్యామిలీతో వెళ్ళారు, చిల్ అయ్యారు అన్నట్టు ఊరుకోవాలి తప్పితే మీరు ఆ హీరో కోసం ఫ్యాన్ వార్స్ చేసి గొడవలు పడి అది మీ ప్రాణాల వరకు తెచ్చుకుంటే మాత్రం అది మీకే ప్రమాదకరం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రీసెంట్గా గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫ్లెక్సీలు పెట్టారు కొంతమంది అభిమానులు. సో ఆ ఫ్లెక్సీలు చూసి అల్లు అర్జున్ గారి అభిమానులు కొంతమంది ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు మరీ టూ మచ్గా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్లెక్సీ తయారు చేసిన వాళ్ళు ఎవరు, సో ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఎక్కడి నుంచి ట్వీట్ చేశారు అనేది ఎంక్వైరీ తీసి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి సో ఆ మనిషిని ఫిజికల్గా డ్యామేజ్ చేసే వరకు వెళ్తుందన్నమాట. అంటే మీరు అభిమానించే హీరో వల్ల మీరు ఎంతవరకు డ్యామేజ్ అవుతున్నారో ఒకసారి గమనించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ పేరెంట్స్ మిమ్మల్ని కని ఇంతవరకు పెంచింది, మీరు ఏదో లైఫ్లో సెటిల్ అవుతారు, మీరు కెరియర్ పరంగా మంచి పొజిషన్లో ఉంటారు, మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మీరేమో ఫ్యాన్ వర్స్ చేసి ఎంజాయ్ చేయండి, బట్ అవి పర్సనల్గా తిట్టుకునే వరకు, అబ్యూస్ చేసుకునే వరకు వెళ్ళారనుకోండి, మీరే బాధపడతారు తర్వాత. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఎంత తిట్టుకోండి, ఎంత ఇది అవ్వండి, కానీ పర్సనల్గా అబ్యూస్ చేసుకునే వరకు వెళ్ళకండి. అలానే ఆ ఆన్లైన్ ఫ్యాన్ వర్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్లైన్ వరకు తీసుకెళ్ళి ఫ్లెక్సీల్లో కట్టుకోవడం వల్ల ఒకడికి తెలిసేది 100 మందికి తెలుస్తుంది. సో మీరు బ్యాడ్ అవుతారు, అట్ ద సేమ్ టైం మీరు అభిమానించే హీరో కూడా బ్యాడ్ అవుతారు. ఇలాంటి అభిమానులు ఉన్నారా ఈ హీరోకి అని చెప్పేసి నలుగురు చూడటం వల్ల అది ఎంత అసభ్యకరంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. దయచేసి మీకు ఇష్టమైన హీరో సినిమా చూడండి, మీకు ఇష్టమైన సినిమా హీరో అప్డేట్స్ తెలుసుకోండి, మీకు ఇష్టమైన హీరో అప్డేట్స్ గురించి ట్వీట్ చేయండి, పోస్ట్లు వేయండి, కమెంట్స్లోకి రండి. అట్ ద సేమ్ టైం చదువుకోండి, కెరియర్ మీద ఫోకస్ పెట్టుకోండి, మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. అనవసరంగా ఇప్పుడు మీరు ఒక సినిమా చూసామంటే మనం హెల్తీగా చూసాం, హెల్తీగా ఎంటర్టైన్మెంట్ ఉన్నాం, హెల్తీగా ఉన్నాం, హాయిగా నవ్వుకున్నాం, హాయిగా ఎమోషనల్ అయ్యాం, ఒక హెల్తీ వేలో వెళ్ళిపోవాలి తప్ప హెల్త్ని పాడు చేసుకునే వరకు వెళ్ళకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఫిజికల్గా సినిమా చూసి డ్యాన్స్లు వేసి చిల్ అయ్యి ఫిజికల్గా ఎంత హ్యాపీగా ఉన్నామో చూసుకోవాలి తప్ప ఫిజికల్గా డ్యామేజ్ చేసుకునే వరకు రాకూడదు. దయచేసి మీ అభిమాని హీరోని అభిమానించండి, కానీ మీ అభిమాని హీరో కోసం మీరు ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఇది నా విన్నపం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, తర్వాత జరిగే పరిణామాల వల్ల మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆ బాధని ఎవరు వర్ణించలేరు, వాళ్ళ బాధను మీరు తీర్చలేరు. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అది మరి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.